హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము కాజు మసాలా చేస్తున్నామండి. సో కాజు మసాలా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. బాగా రెడ్ కలర్లో మాగింటాయి కదా, ఆ టమాటాలు వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 5 జీడిపప్పు నానబెట్టి వేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గసగసాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ కూడా పైన పేస్ట్లా చాలా స్మూత్గా వచ్చేట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, టమాటాలన్నీ కూడా నెక్స్ట్ టమాటా ప్యూరీ అంతా కూడా ఇలా ఉండాలండి, చాలా స్మూత్గా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కాజు ఫ్రై చేసుకోవాలండి లైట్గా. ఫస్ట్ కాజు అంతా కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ స్మూత్గా గ్రైండ్ పెట్టానండి. నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అనేదంతా కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. కర్రీ లీవ్స్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నానండి. టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత టమాటా ప్యూరీ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి. నెక్స్ట్ కొంచెం ఇలాచి పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అండి. నెక్స్ట్ మసాలా అంతా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ లైట్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫ్రెష్ క్రీము బటర్ యాడ్ చేసిన తర్వాత ఇవంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 150 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ కాజు మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ కాజు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. మరొకసారి కాజు మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కాజు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకు కాజు మసాలా రెడీ అయిందండి. సో కాజు మసాలా మనకు రెడీ అండి. రోటీలేకి కానీ, చపాతీలేకి కానీ, బటర్ నాన్లేకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.